నా పేరు హజరత్తయ్య. నేను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ని. జూన్ 26వ తేదీన నాకు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ రంగం మొత్తం కూడా సమ్మెలోకి పోవాలని చెప్పేసి పిలిపించింది. ప్రధానంగా సమ్మె కారణం విద్యుత్ రంగాన్ని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించడం. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రంలో డిస్కంలు అన్నీ కూడా 1,25,000 కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించే క్రమంలో ఈ ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడు కూడా మీటర్లు పగలగొట్టమని చెప్పేసి జనానికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లని గత ప్రభుత్వం కంటే కూడా వేగంగా ఈరోజు బిగించడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్నటువంటి క్రాస్ సబ్సిడీ అనేది తీసివేసి ఆ మీటర్లలో టైమ్ ఆఫ్ డే డిమాండ్ ప్రకారంగా బిల్లులు చెల్లించడం జరుగుతుంది. ఆ విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2023లో ఎలక్ట్రిసిటీ రూల్స్ని సర్క్యులేట్ చేసిందో అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే యూనిట్ రేట్ అనేది కాస్ట్ ఆఫ్ సప్లై కంటే కూడా ఎక్కువగా ఉండాలా, అంతకంటే తక్కువ ఉండకూడదనే రూల్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాస్ట్ ఆఫ్ సప్లై కంటే అంటే కనీసం యూనిట్ రేటు 8-10 రూపాయల చొప్పున ప్రజలు చెల్లించాల్సినటువంటి ఈ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అదేవిధంగా స్మార్ట్ మీటర్ల నెపంతో అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి ఈ విద్యుత్ రంగాన్ని అప్పగించడం జరుగుతూ ఉంది. ఈ అన్ని విషయాల మీద ప్రభుత్వ రంగంలో విద్యుత్ సంస్థలు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జూన్ 26న సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రిసిటీ కార్మిక సంఘాలు అదేవిధంగా దేశ ప్రజలు కూడా ఈ సమ్మెకు మద్దతునిచ్చి సమ్మెను జయప్రదం చేసి ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.